రంజాన్ ఉపవాసాలు రోజా ముస్లింలకు అత్యంత పవిత్రమైనవి. ఇవి ఆత్మ నిగ్రహం, దైవభక్తిని పెంపొందిస్తాయి. ఖురాన్ అవతరించిన నెలగా ఇది ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి, దాన ధర్మాలు, పేదల పట్ల సానుభూతికి, శారీరక మానసిక ఆరోగ్యానికి, క్రమశిక్షణకు ప్రతీకగా నిలుస్తాయి. పగలు ఆహారం పానీయాలకు దూరంగా ఉంటూ సాయంత్రం ఇఫ్తియార్తో ఉపవాసం విరమిస్తారు. రంజాన్ ఉపవాసాల ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. ఉపవాసం దేవునికి దగ్గరవడానికి ఒక మార్గం. ఇది స్వీయ నియంత్రణను నేర్పుతుంది మరియు చెడు అలవాట్లను వదిలివేయడానికి సహాయపడుతుంది. సామాజిక స్పృహ. ఆకలి దప్పుల విలువను తెలుసుకుని పేదలు మరియు నిరుపేదల పట్ల సానుభూతి, దయను పెంపొందించుకోవడానికి దాన ధర్మాలు అనగా జకాత్ చేయడానికి ఈ నెల ప్రోత్సహిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలు. ఉపవాసం రక్తపోటు, కొలెస్ట్రాల్ మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యానికి, శరీర నిర్విషీకరణకు అనగా డిటాక్సిఫికేషన్కు తోడ్పడుతుంది. క్రమశిక్షణ. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు తినడం, తాగడం మానేయడం ద్వారా ఓర్పు, క్రమశిక్షణ అలవడతాయి. పవిత్ర గ్రంథం. రంజాన్ మాసంలోనే ఖురాన్ అవతరించడం వల్ల ఈ నెలలో ఖురాన్ పఠనానికి మరియు ప్రత్యేక ప్రార్థనలకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది. రంజాన్ నెలలో ముస్లింలు ఆధ్యాత్మికతతో పాటు కమ్యూనిటీ బంధాలను బలోపేతం చేసుకుంటారు. అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబరకతు. నేను మీ జర్నలిస్ట్ అలీంని. మీ అందరి ఆశీస్సులతో ఇస్లామిక్ డైరీ టీవీని కొత్తగా మేము ఆవిష్కరిస్తున్నాము. రంజాన్ మాసంలో ప్రజల పరిస్థితులు ఎలా ఉంటాయి, రంజాన్ యొక్క ప్రాముఖ్యత ఏంటది అనేది ఈ ఎపిసోడ్లన్నీ కూడాను మీకు తెలిసే విధంగా తెలియపరచడానికి కూడాను ఈ మొత్తం కూడాను ఈ 6 రోజుల పాటు రంజాన్ విశేషాలు మీకు ప్రతిరోజు కూడాను తెలియజేస్తూ ఉంటాను. నాతో పాటు మన కెమెరామాన్ మస్తాన్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం మేము విజయవాడ అత్యంత ప్రజాదరణ పొందిన లబాబిన్ మసీద్ వద్ద ఉన్నాము. ఈ మసీద్ వద్ద రోజుకి ఎలా లేదన్నా ఫ్రైడే మినాయించి మిగతా రోజుల్లో ప్రతిరోజు కూడాను 1000 మంది వరకు కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మొత్తం మీద కూడా ఫ్రైడే ఒక్కరోజు 2000 మంది వరకు కూడాను నమాజ్కు హాజరయ్యే నగరంలోని అతిపెద్ద మసీదు. ఇటు అమరావతి కావచ్చు, గుంటూరు పరిసర ప్రాంతాల్లో చూసినట్లయితే విజయవాడ ప్రధాన నగరంలో అయిన బందర్ రోడ్లో ఆనుకుని ఉన్న విజయవాడ లబాబిన్ మసీద్ వద్ద నేను ఉన్నాను. ప్రస్తుతం మసీదు వద్ద రంజాన్ సందడి ఎలా ఉందో చూద్దాము. ఓవరాల్గా కూడా రంజాన్ ఇఫ్తార్ సమయంలో ఏదైతే 14 గంటలు 12 గంటల పైగా కూడాను ఉపవాసం చేసిన తర్వాత వారందరూ ఏ విధంగా రంజాన్ ఇఫ్తార్కి సిద్ధం అవుతారనేది కూడాను మీరు విజువల్స్లో చూడవచ్చు. మొత్తమే కూడాను కఠోరమైన ఉపవాసాల దీక్షల ద్వారా కూడాను ప్రతి ఒక్కరికి పేదవాడికి సహాయం అందించడంతో పాటు ఆకలి దప్పిక యొక్క విలువ తెలిసే విధంగా కూడాను రంజాన్ ఉపవాసాలు ప్రాముఖ్యత అనేది ఉంటుందనేది అందరు చెప్పే పరిస్థితి. ఖురాన్ అవతరించిన సందర్భంగా ప్రతి ఒక్క ముస్లిము ఏదైతే ఈ 30 రోజుల పాటు ప్రత్యేకంగా ఖురాన్ పఠనం చేస్తూ 14 గంటలు దేవుడికి అంకిత భావంతో ఉపవాసాలు ఉంటుంటారు. ఈ నేపథ్యంలో రంజాన్ ప్రాముఖ్యత ఎంత గొప్పదంటే యూనివర్సల్గా కూడాను వరల్డ్ వైడ్గా ఒకేసారి ఏదైతే నెలపొడుపు అంటే చంద్రగ్రహణము సూర్యగ్రహణం ఎలా ఉంటుందో ఆకాశంలో ఉన్న చంద్రుడిని చూసి దాన్ని బట్టి కూడా నెలపొడుపు ద్వారా కూడాను నమాజులు చేస్తారు. యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఏదైతే గాజా లాంటి పూర్తిగా ధ్వంసమైపోయిన ప్రాంతాల్లో కూడాను పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తుంటారు. అయితే ఓవరాల్గా కూడాను ఇస్లాంలో రంజాన్ అనేది చాలా ప్రాముఖ్యతమైనది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడాను ఎలా ఉండాలి, ఎలా బతకాలనేది కూడాను రంజాన్ నేర్పిస్తుంది. అత్యంత ధనవంతులు కూడాను ఈ 14 గంటల ఉపవాస దీక్షలో పాల్గొంటారు. అంతేకాకుండా వారితో పాటు వారి కుటుంబ సభ్యులు, చిన్నపిల్లలు సైతం కూడాను ఉపవాస దీక్షల్లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఓవరాల్గా కూడాను దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కూడాను ఇఫ్తారు సంబంధించి కూడాను మసీదుల వద్ద ఏర్పాట్లు చేస్తారు. వచ్చే ఉపవాస దీక్ష పరులకి ప్రత్యేకించి కూడాను వారికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తారు. ప్రస్తుతం విజయవాడ లబాబిన్ మసీద్ వద్ద ఉన్న ఏర్పాట్లను మీరు చూడవచ్చు. సుమారు ఏదైతే రిజల్ట్స్లో గమనించినట్లయితే 1000 మంది వరకు కూడాను ఈరోజు ఉపవాస దీక్షలకి ఈ ప్రాంతంలో కూర్చుని ఉన్నారు. మొత్తమే కూడాను విజయవాడ ప్రధాన నగరంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన లబాబిన్ మసీద్ వద్ద నేను ఉన్నాను. ప్రస్తుతం ఏదైతే మసీదు లోపలికి రాగానే ప్రతి ఒక్కరు కూడాను సాంప్రదాయం అంటే గంజి అనేది ఒకటి చెన్నై ఏదైతే మద్రాసు వారు ఉపయోగించిన ఒక పానీయాన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటారు. ఇది ఏంటంటే ఎటువంటి అనారోగ్యానికి సంబంధించి అయినా ఇబ్బంది కలగకుండా కూడా కేవలం ఏదైతే బియ్యపు పిండితో ఒక జావ లాంటి పదార్థాన్ని కూడాను తయారు చేస్తారు. ఆ పదార్థాన్ని గంజి అని చెప్పి కూడాను
సేవిస్తూ ఉంటారు. దీని మేకింగ్ కూడా సుమారు 4 నుంచి 5 గంటల వరకు కంటిన్యూగా కూడాను కొనసాగుద్ది. ప్రతి ఒక్కరు కూడాను అంటే ఏదైతే ప్రస్తుతం ఉపవాస విరమణ సమయంలో ఈ గంజిని ప్రతి ఒక్కరు కూడాను తీసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడాను సూర్యోదయం నుండి కూడా సూర్యాస్తం తర్వాత కూడాను ఇషా వరకు ఏదైతే 5 పూటల నమాజులు అనేది ఖచ్చితంగా చేస్తారు. ఇందులో భాగంగా నమాజు ప్రారంభానికి ముందు ప్రతి అవయం కూడాను శుభ్రంగా ఉండాలనేది గతంలో ఏదైతే ఖురాన్ బోధనల ద్వారా కూడాను ప్రతి ఒక్క ఇస్లాంలో ప్రతి ఒక్కరు కూడాను ఆచరిస్తారు. ప్రతి ఒక్కరు కూడాను పూర్తిగా కూడా తమ ఏదైతే చేతులు మోచేతుల వరకు అలాగే శరీర భాగం ముఖాన్ని 3 సార్లు కూడాను కడుగుతారు. అలాగే పొల్లను కూడా శుభ్రంగా కడుగుతారు. అంతేకాకుండా మోచేతుల వరకు నీటిని తీసుకొని అది శుభ్రంగా చేసుకున్న తర్వాత పూర్తిగా కూడా అల్లాను ధ్యానిస్తూ మసీదు లోపలికి వెళ్ళటం జరుగుతుంది. ఈ సందర్భంగా కూడాను 5 పూటలు ఏదైతే నమాజ్ జరుగుద్దో ఒకవేళ రాత్రి తాజు నమాజ్ అని చేస్తారు. ఏ నమాజుకు ముందు ఖచ్చితంగా ప్రతి ఒక్క అవయవం కూడాను శుభ్రంగా ఉండాలనేది వస్తున్న నానుడి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా శుభ్రంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ ఎవరైనా రోగగ్రస్తులైనా సరే వారికి మినహాయింపు ఉంది. వారు ఖచ్చితంగా మంచం మీద ఉండి కూడాను ప్రార్థనలు చేయవచ్చు. దానికి సంబంధించి కూడాను దానికి సంబంధించి విధి విధానాలన్నీ కూడాను దానికి సంబంధించి ఇస్లాంలో బోధనలు కూడా ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరు కూడాను 5 పూటల నమాజ్ని ఖచ్చితంగా చేస్తారు. ఉపవాస సమయంలో ఎవరితోనూ కూడాను చెడుగా సంభాషణలు కానీ చెడు సంబంధించిన విషయాల మీద కానీ చర్చ జరిగే అవకాశం లేదు. ప్రతి ఒక్కరు కూడాను అంటే పేదవారి శైలి ఎలా ఉంటుంది, ఆకలితో ఉన్నప్పుడు మనిషి ఎటువంటి ఎమోషనల్స్ గురవుతారు అనేది కూడాను ఖచ్చితంగా ఈ ఎపిసోడ్లో మీకు తెలియపరచాలనే ఉద్దేశంతోనే ఖచ్చితంగా తీస్తున్నాము. ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ ఒక ఐక్యత అనేది చాలా ఖచ్చితంగా కనబడుతుంది. మసీదు అనగానే ఇక్కడ పేదవాడు నుంచి కోటీశ్వరుడుకు అందరూ కూడాను సమానం అనే రీతిలో కూడాను భగవంతుడు చెప్పాడు. అదే రీతిలో కూడాను యూనివర్స్లో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా అదే నాడిన వస్తుంది. రాజ్యంలో ఉన్న మహారాజు పక్కన సైనికుడు కూడా నుంచొని ప్రార్థన చేసే గొప్ప సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడాను ఒక ఇస్లాంలో మాత్రమే ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ ఎవరికి కూడాను ఇతను ఐఏఎస్ ఐపీఎస్ అటెండర్ అని కొలమానం అయితే లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడాను దేవుడి ముందు ఒకటే అల్లాహు అక్బర్ అని ఎప్పుడైతే పిలుస్తారో ప్రతి ఒక్కరు కూడాను దేవుడి ముందు అందరూ ఒక నినాదంతో ఇస్లాం ముందుకెళ్తుంది. ఖచ్చితంగా కొన్ని వందల సంవత్సరాల సాంప్రదాయంలో వస్తున్న ఇస్లాం ప్రార్థనకు సంబంధించి అయితే ప్రతి ఒక్కరూ ఏదైతే ఇఫ్తార్ సమయంలో కొన్ని పానీయాలు కూడా సేవిస్తారు. దానికి సంబంధించి ఉచితంగా కొంతమందికి అందించడా కూడాను ఏర్పాట్లు చేస్తారు. ఇదంతా కూడాను పుణ్యానికి సంబంధించిన అంశం కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ 30 రోజుల్లో ప్రతి ఒక్కరు కూడాను ఆ సేవ ద్వారా కూడా మా దేవుని కీర్తిస్తూ దేవుడికి దగ్గర అవ్వాలని చెప్పి కూడాను ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎమోషనల్గా కూడాను ఉంటుంది. ఖచ్చితంగా 30 రోజుల తర్వాత ప్రార్థన ముగిసిన తర్వాత ఏదైతే ఉపవాసాలు అన్నీ పూర్తయిన తర్వాత కూడాను వారందరూ కొద్దిగా ఎమోషనల్ అయ్యే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ 30 రోజుల పాటు ఎవరైతే పేదవాడి నుంచి మహారాజు యువరాజులు అందరూ ఎవరైనా సరే ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు. 5 పూటల నమాజ్ను చేయాల్సిందే. అలాగే ఖురాన్ పఠనం సంబంధించి కూడా పూర్తిగా ప్రతి ఒక్కరు ఈ 4 రోజుల పాటు ఖచ్చితంగా ఖురాన్ పఠనం పూర్తి చేసే పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికైతే విజయవాడకు సంబంధించి చుట్టుపక్కల 100 మసీదుల వరకు ఉన్నాయి. అయితే నేనున్న ఈ ప్రాంతం చాలా ప్రాముఖ్యత గల ప్రాంతం.